చికెన్‌ని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి అంటే ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు చికెన్ కర్రీస్ కొన్ని రకాలు చేసి చూపించాను కదా! కొన్ని రకాలంటే ఒక 3, 4 రకాలు చేసి చూపించాను కదా! ఇలా చేసి చూడండి మీరు. చాలా బావుంటుంది. ఇలా చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకున్నాను. కర్డ్ వేసుకున్నాను కదా! నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. కానీ నేను నిమ్మకాయ వేసుకోవట్లేదు. కర్డ్ మాత్రమే వేసుకున్నాను, అంటే పెరుగు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంటే చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా పిసుకుతూ కలుపుకోవాలి. నేను ముందుగానే చికెన్ని బాగా ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేసుకున్నానండి. నేను చికెన్ని ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి కడిగి పెట్టేసుకున్నాను. నేను ఒక 5 మినిట్స్ ఉప్పులో కొద్దిగా ఉప్పు వేసి సోక్ చేసి పెట్టుకున్నాను చికెను. అలా చేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఉప్పులో వేసి సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను అలా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇలా చికెన్ ఫ్రై ఏదైనా పప్పు చారులోకైనా, ఏదైనా చారు లాంటి వాళ్ళకైనా చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఒక 20 మినిట్స్. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఇలా కట్ చేసి మధ్యలోకి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి. అలానే డైరెక్ట్ వేసుకుంటే పేలుతాయి కదా పచ్చిమిర్చి. అలా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై అయినా నేను ఆనియన్స్ వేస్తున్నాను అనుకోకండి. ఇలా కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుంది. కొందరు ఆనియన్స్ లేకుండా కూడా చేసుకుంటారు, అంటే డ్రైగా. నేను చేసే చికెన్ ఫ్రై కొద్దిగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేపుతూ ఉండాలి, కలుపుతూ. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను పసుపు అలాంటిది ఇంకేమీ వేయట్లేదు. ఆనియన్స్ మాత్రమే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని. ఈ ఆనియన్స్ ముక్కలు పూర్తిగా ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. అప్పటి వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకుంటే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇలా ఎండుమిర్చి వేసుకున్నాక కలుపుతూ వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసేటప్పుడే ఈ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే త్వరగా కలర్ మారిపోతాయని ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేస్తే ఇంకా త్వరగా వేగిపోతాయి ఆనియన్స్. ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆనియన్స్ కూడా ఉంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అంటే తీయగా ఉంటుందేమో అనుకోవచ్చు. తీయగా ఉండదండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కారం వేసుకున్నాను కదా, ఇంకా మసాలా వేసుకుంటాం కదా,
దాంతో కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్, అది వేసేసుకుంటున్నాను. నేను చికెన్ తీసుకుంది స్కిన్లెస్ చికెన్ అండి, స్కిన్ లేకుండా తీసుకున్నాను చికెన్. వన్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను, ఏమీ కలపొద్దు. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఇలా ఈ చికెన్ని మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ కూడా చూసుకుంటూ ఉండాలి. నేను పెరుగు అవన్నీ వేసుకున్నాను కదా, ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు. వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు చికెన్లో. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసింది, వాటర్ వచ్చింది. ఇంకా నేను పెరుగు కూడా వేసుకున్నాను కదా, గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది చికెన్. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, అంటే పూర్తిగా డ్రై అయిపోవాలి. అప్పుడే చికెన్ బాగా కుక్ అవుతుంది. నాకు ఈ చికెన్ కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. ఇలా మూత పెడుతూ మధ్యలో ఫ్లేమ్ చూసుకుంటూ మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉన్నాను. అలాగే మనం మూత పెట్టేసి వదిలేస్తే కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కర్డ్ వేసుకున్నాం కదా, కర్డ్ వల్ల కింద అడుగంటే ఛాన్స్ చాలా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా గ్రేవీ ఉంది, ఈ గ్రేవీ అంతా బాగా అబ్జర్వ్ అయిపోవాలి, అంటే డ్రై అయిపోవాలి. ఇక్కడ చికెన్ పూర్తిగా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా, ఇలా ఆయిల్ అంతా కనిపిస్తే చికెన్ బాగా కుక్ అయినట్టు. కొద్దిగా డ్రై కావాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చెప్పాను కదా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలని. నేను చికెన్ని మొదట్లో పెద్ద కడాయిలో వేయించుకుంటున్నాను కదా, అందులో నుంచి మీడియం కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. కొద్దిగా కలపడానికి వీలుగా ఉంటుందని అందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. ఇక్కడ నేను గరం మసాలా వేసేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా అంటే ఏమి లేదండి, మిరియాలు, దాల్చిని, లవంగాలు, ఇలాచి ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను, అది వేసుకుంటున్నాను. చికెన్ పూర్తిగా కుక్ అయింది, అప్పుడే వేసుకున్నాను.
ఇంకా ధనియా పౌడర్ లాంటిది ఏమీ వేయట్లేదు. మొదట్లోనే మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాను కదా. ఇప్పుడు చివరిలో కొద్దిగా చికెన్ పూర్తిగా కుక్ అయ్యాక గరం మసాలా వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇక్కడ చికెన్ పూర్తిగా కుక్ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ. చికెన్ పూర్తిగా ఉడికిపోయింది. ఒకసారి మీరు ఎలాగైనా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ నేను కొద్దిగా పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను, మధ్యలో కట్ చేసి. అవి కొద్దిగా గుప్పెడు కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇలా చివరిలో వేసుకుంటే చాలా బాగుంటుంది, కొద్దిగా రెస్టారెంట్ స్టైల్గా ఉంటుంది. కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రెష్గా కట్ చేసిన పుదీనా వేసేసుకుంటున్నాను. ఇక్కడ పుదీనా కాదండి, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి.